గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్తున్నాననమాట. సో, మా టెంపుల్‌కెళ్ళడానికి ఇలా గేట్ అయితే ఉంటుంది మాకు దగ్గరలో. సో, అది ఓపెన్ చేసుకొని అయితే వెళ్తున్నాను. సో, నేను ఈరోజైతే ఈ వీడియోలో నేను టెంపుల్‌కెళ్తున్న విజువల్స్ ప్లే చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అందం అనేది ఆకారంలో ఉంటుందా? మరి ఆత్మగౌరవంలో ఉంటుందా? అనేది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరకాలంటే జియో హాట్‌స్టార్‌లోకెళ్ళి 'తాయి కెలవి' అనే తమిళ సినిమా మన తెలుగులో ఉంది చూడండి ఒకసారి. ఇందులో రాధిక గారి మేకప్ అయితే చాలా బావుంది. యాక్టింగ్ అయితే ఇంకా సూపర్ సూపర్. అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట. స్త్రీ వ్యక్తిత్వాన్ని ఒక కాంతి కేతనంలా ఆకాశమంత ఎత్తు ఎగిరేసిన సజీవ దీపంలా కనిపించి, మన చేతులెత్తి మొక్కాలనిపిస్తుందండి. అంత బావుంది సినిమా అయితే. ఆమె యాక్టింగ్ గానీ, మేకప్ గానీ స్వేచ్ఛగా మన సెల్ఫ్ రెస్పెక్ట్‌తో స్ నిలబడాలి అంటే ఏ మహిళామూర్తి అయినా ఆమె నిజ సౌందర్యానికి ప్రతిరూపమని ఈ మూవీలో పవన్ పాత్రలో మన రాధిక గారైతే చూపించారనమాట. ఈ మూవీని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడొచ్చు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. సో, లేటెస్ట్ మూవీస్‌లో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది అని చెప్పొచ్చు. చాలా బావుంది సినిమా అయితే. ఈ మూవీలో పెద్దవాళ్ళ పట్ల పిల్లల నిరాదరణ ఎలా ఉంటుందో చూపిస్తూ, దాంతో పాటు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఎలా ఉండాలో అని కూడా చాలా అద్భుతంగా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారండి సొసైటీకి. ఈ సినిమాలో పవన్ తాయి క్యారెక్టర్ అనేది ఒక పల్లెటూరులో ఉంటుందనమాట. సో, ఆమెకి భర్త ఉండరు. ముగ్గురు కొడుకులు ఆమెకి దూరంగా ఉంటారు. సో, డబ్బు పిచ్చి ఉన్న ఒక అల్లుడు తన కూతుర్ని వదిలేస్తే, కూతుర్ని తన మనవడితో పాటు తన దగ్గరే ఇంట్లో ఉంచుకొని, తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలో ఆహ్, ఒక మంచి ఎనర్జీని సమకూర్చిపెట్టి, ఒక మదర్‌హుడ్‌నయితే తను చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా బావుంది మూవీ అయితే. అయితే ఈ మూవీలో తన క్యారెక్టర్ ఊర్లో అందరికీ తనంటే ఒక టెర్రర్ అనమాట. సో, అందరికి అప్పులు ఇస్తూ, అవి వసూలు చేసేటప్పుడు తను ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటుందో వాళ్ళతో అదంతా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు రాధిక గారు. అందుకే ఆమె అంటే అందరికి భయమనమాట. సో, తను వడ్డీకొచ్చినప్పుడు తన బిహేవియర్ గానీ, అంటే తన హుందాతనం గానీ, అంటే బ్యాక్ సైడ్ తన ఇంటెన్షన్ తెలీదు. బట్ ముందు కనిపించేది వాళ్ళకి రఫ్‌గా అనిపిస్తుందంట కదా! ఈ రోజుల్లో అయితే అప్పు తీసుకునేటప్పుడు ఉన్నట్టు ఇచ్చేటప్పుడైతే ఉండరండి. వాళ్ళకి అడిగితేనే కోపమొస్తుందనమాట. సో, అలా ఈ మూవీలో రాధిక గారినైతే అప్పు తీసుకునేటప్పుడు అందరూ హ్యాపీగా తీసుకుంటారు. కానీ వసూలు చేసేటప్పుడు తను అడిగితే మాత్రం అందరూ తనని చాలా తిట్టుకుంటారనమాట. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రాలే స్త్రీకి అసలైన ఆభరణాలని, వాటిని కాపాడుకోవడానికి స్త్రీకి జీవితమంతా పోరాడుతూనే బ్రతకాల్సి వస్తుందని చెప్పే పాత్ర రాధిక గారిదనమాట. ఇందులో తన క్యారెక్టర్ ఏంటిదంటే, ఒక మహిళ కూలి పని చేసినా, ఇంట్లో ఉన్న జాబ్ చేసినా, చదువున్నా, చదువు లేకపోయినా ఏం చేసినా సరే వుమెన్స్ అంటే ఇండిపెండెంట్‌గా బ్రతకాలి అని ఒక స్టబ్బర్న్ ఓల్డ్ లేడీ క్యారెక్టర్ మన రాధిక గారిది ఈ మూవీలో అనమాట. సో, ఎంత వయసు మీద పడిన స్త్రీ అయినా తన కాళ్ళ మీద తను నిలబడాలి. జీవితం పొడుగునా తన స్వతంత్రాన్ని తను కాపాడుకుంటూ, తన చుట్టూ ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూనే ఉండాలనమాట. సో, ఆ క్యారెక్టర్ అనమాట. ఆ మూవీ అయితే నేను చాలా చాలా చూసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సో, ఈ మూవీ అయితే అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీతో అందరూ కలిసి హ్యాపీగా చూడవలసిన మూవీ అనమాట. సో, ఎవరికైనా అర్థం కాకపోతే చిన్నవాళ్ళకైనా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అంత బావుంది. సో, ఎలాంటి ఇవి లేకుండా చాలా సింపుల్‌గా, చాలా నీట్‌గా అయితే మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ గూడా కొత్తవారంట. చాలా బాగా తీశారు. చాలా బాగా అనిపించింది. ఆమె మేకప్ అయితే చాలా అసలు నిజంగా అసలు ఫస్ట్ అయితే గుర్తుపట్టలేనంత హుందాగా ఉందనమాట. నేచురల్‌గా చాలా బావుంది మూవీ అయితే. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా చూడండి ఈ మూవీ.